ఐ డాష్ ఇన్ హైదరాబాద్ నౌ అంటే ఏంటి? పిల్లలు చూసుకుంటే నేను హైదరాబాద్లో ఉన్నాను. ఎప్పుడు చూసుకుంటే నౌ ఇప్పుడు. మరి ప్రెజెంట్లో దాన్ని ఎలా చెప్పాలి? ఐ అనే సబ్జెక్ట్కి మనకి వచ్చే హెల్ప్ వేర్ చూసుకుంటే ఇక్కడ ఐ యామ్ అని చెప్పాలి. ఐ యామ్ ఇన్ హైదరాబాద్ అంటే నేను ఉన్నాను హైదరాబాద్లో ఇప్పుడు అని అర్థం. మరి ఇక్కడ ఏంటి? దే డాష్ విత్ దేర్ ఫ్యామిలీ నౌ అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో ఇప్పుడు ఉన్నారు. దీన్ని ఎలా చెప్పాలి? దే అనే సబ్జెక్ట్కి వచ్చే హెల్ప్ వేర్ ఏంటి? ప్రెజెంట్లో ఇది నౌ కదా. ప్రెజెంట్లో ఏమొస్తుంది చూసుకుంటే దే ఆర్ విత్ దేర్ ఫ్యామిలీ అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నారు అని అర్థం. అదే విధంగా హీ అనే సబ్జెక్ట్ మనకు ఉంది ఇక్కడ. హీకి ఏమొస్తుంది? అతడు ఇప్పుడు ప్రెజెంట్ నౌ కదా. మరి హీ అనే సబ్జెక్ట్ కి ప్రెజెంట్ బిఫార్మ్స్ లో ఉపయోగించి హెల్పింగ్ వెర్బ్ ఏది? ఇక్కడ ఆల్రెడీ యామ్ ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకున్నాము. అదే విధంగా హీకి మనకు వచ్చే హెల్పింగ్ వెర్బ్ ఏది? సబ్జెక్ట్ హీకి చూసుకుంటే అతడు సంతోషంగా ఉన్నాడు. దీన్ని మనం హీ ఈజ్ అని చెప్పాలి. హీ ఈజ్ హ్యాపీ నౌ అంటే అతడు సంతోషంగా ఉన్నాడు. నెక్స్ట్ సి డాష్ ఏ స్టూడెంట్ నౌ అంటే ఆమె ఇప్పుడు ఒక విద్యార్థి ఎప్పుడు ప్రెజెంట్ లో. మరి ప్రెజెంట్ లో సి అనే సబ్జెక్ట్ వచ్చి హెల్ప్ వెర్బ్ ఏది చూసుకుంటే సి ఈజ్ ఏ స్టూడెంట్ నౌ అంటే ఆమె ఇప్పుడు ఒక విద్యార్థి. ప్రెజెంట్ బిఫార్మ్స్ లో మనం ఉపయోగించేటప్పుడు యామ్ ఆర్ ఈజ్ అనే హెల్ప్ వెర్బ్స్ ఉపయోగించాలి.